శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో విషాదం నెలకొంది. 2 రోజుల క్రితం అదృశ్యమైన శ్రీవల్లి అనే బాలిక చెరువులో శవమై తేలింది. కిరికెర బసవన్నపల్లి గ్రామానికి చెందిన చిరంజీవి దుర్గా దంపతులు తమ కుమార్తె శ్రీవల్లి కనిపించటం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో శ్రీవల్లి కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చెరువులో శ్రీవల్లి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలిక మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏజ్ 5 years, డాటర్ ఆఫ్ చిరంజీవి అనే చిన్న పాప మిస్సింగ్ అయింది. వాళ్ళు సెర్చ్ చేసిన రూమ్లో సెర్చ్ చేస్తే దొరకపోవడంతో డైల్ 112 కాల్ చేయడం జరిగింది. సుమారుగా 6 టీంలు, సిఐలు, ఎస్ఐలు అంతా కలిసి 6 టీంలుగా విభజించి చుట్టుపక్కల గ్రామాలు, సీసీ కెమెరాలు, తర్వాత డ్రోన్ ద్వారా అన్ని రకాలుగా నిన్న రాత్రి వరకు గాలింపు చర్యలు కొనసాగడం జరిగింది. ఆ బాడీ పక్కనే ఉన్న కుండలో దొరికింది. ఆ పాప మానసిక స్థితి విచారిస్తే ఈ పాప చెవులు వినపడవు, మాటలు రావు. ఇవ మెంటల్గా డిజార్డర్. ఈ పాప ఎప్పుడైతే వర్షాన్ని కానీ వాటర్ కానీ టబ్బులు వాటర్ ఉన్నా కూడా చాలా ఆనందంగా ఆడుకుంటుంది. ఆ ఫోబియా వల్ల ఈ పాప ఆ పాప తప్పిపోయిన రోజు దినం 8 గంటలప్పుడు వర్షం పడుతుండడం వల్ల ఆ వర్షంలో ఆడుకుంటూ ఎవరు చూడలే. ఎందుకంటే ఆ రోజంతా వర్షం పడుతుంది కాబట్టి జనాలంతా విలేజర్స్ అంతా ఇంట్లో ఉండడం వల్ల ఈ పాప ఆడుకుంటూ చెరువు దగ్గర పోయి చెరువులో పడిందని మేము ఒక అంచనాకు వచ్చినాము. దీనిపైన లోతైన దర్యాప్తు చేసి మరణ కారణం ఏమనేది తెలుసు జరుగుతుంది.